ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో చోటు సంపాదించుకున్న నిజాం నవాబు ఆస్తుల వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. 7వ నిజాం కుమారుడు ప్రిన్స్ ముకరంజా ఆస్తుల్లో తమ వాటా కోరుతూ ఆయన మాజీ భార్య, కుమార్తె న్యాయ పోరాటానికి సిద్దమవుతున్నారు. ఇన్నాళ్లుగా మైనర్గా ఉన్న కుమార్తె నీలోఫర్ తన మైనార్టీ తేరడంతో ఆస్తుల కోసం పిటిషన్ వేయనున్నారు. కొన్నేళ్లుగా స్తబ్దుగా ఉన్న నిజాం నవాబ్ ఆస్తుల వ్యవహారం మరోసారి చర్చనీయాంశమవుతోంది. 7వ నిజాం నవాబు ఆజంజా బహదూర్ కుమారుడు ప్రిన్స్ ముకరంజా 3వ మాజీ భార్య మిస్ టర్కీ మనోలియా ఓనూర్ కూతురు నీలోఫర్ ఈసారి ఆస్తుల వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారు. 1990లో ప్రిన్స్ ముకరంజా మనోలియాకు వివాహం జరిగింది. ఆ తర్వాత ఏడాదికి కూతురు నీలోఫర్ పుట్టింది. ఆమెను స్విట్జర్లాండ్లో ఉంచి చదివిస్తున్నారు. అనంతరం కుటుంబ కారణాల వల్ల మనోలియా, ముకరంజా విడాకులు తీసుకున్నారు. అప్పటికే విడాకులు తీసుకున్న మరో భార్య ఎసరా బెర్గిన్ పేరు మీదే పవర్ ఆఫ్ అటార్నీ ఉండటంతో ఈ వివాదం తలెత్తింది. ప్రస్తుతం హైదరాబాద్లోని చిరాన్ ప్యాలెస్ తో పాటు ఊటీలోని క్యాటల్ ప్యాలెస్ కూడా ఎసరా తన గుప్పిట్లో ఉంచుకుందని మనోలియా ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తన తండ్రి ముకరంజాతో కలవకుండా తనను అడ్డుకుంటున్నారని, ఆస్తుల్లో తమకు రావాల్సిన వాటా ఇప్పించాలని కోరుతూ నీలోఫర్ కోర్టుకెక్కేందుకు సిద్ధమవుతోంది. All the properties in Australia, in London, in Switzerland, in Turkey, everything. We said, enough. Didn't you get everything? So we're saying, at least give us our haq. What Baba gave me, at least give that. You know, we're not asking for extra. ముకరంజా ఆస్తుల వ్యవహారంలో మాజీ భార్య మనోలియా కొన్నేళ్లుగా న్యాయస్థానాల్లో పోరాడుతూనే ఉన్నారు. కానీ దీనిపై విచారణ ఇంకా పూర్తి కాలేదు. తాజాగా కుమార్తె మేజర్ కావడంతో ఆమె ద్వారా కేసు వేయించేందుకు మనోలియా సిద్ధమవుతున్నారు. We are saying, please take your hand from our haq and rights from her. That's it. We don't want even one penny, one rupee from anyone in this world if it's not haq right to us. ఆస్తుల వ్యవహారంపై కేసు దాఖలు చేసేందుకు హైదరాబాద్ వచ్చిన తల్లి కూతుళ్లు బంజారా హిల్స్ లోని ఓ పాత భవనంలో ఉంటున్నారు. ప్రస్తుతం కేసు విషయంపై న్యాయవాదులతో చర్చిస్తున్న వీరిద్దరూ త్వరలో వ్యాజ్యం దాఖలు చేయనున్నారు.